విదేశాలలో జరిగే తాజా వార్తలు విశేషాలను లోతుగా విశ్లేషించే ఇండెప్త్ కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో శాంతి నిలబడుతుందన్న ఆశలు అడియాసలయ్యాయి. పాకిస్తాన్ వేదికగా ఇరాన్ అమెరికా ప్రతినిధుల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. 21 గంటల పాటు సాగిన ఈ చర్చల్లో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని విడిచిపెట్టేందుకు నిరాకరించడం, అమెరికా అర్థంలేని డిమాండ్లు చేయడం వల్ల తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ చర్చల వైఫల్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రంగా స్పందించారు. హర్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తామని ఆయన అల్టిమేటం జారీ చేశారు. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ కు సుంకం లేదా టోల్ చెల్లించే ప్రతి నౌకను వెంబడించి అడ్డుకోవాలని అమెరికా నౌకాదళానికి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. చట్టవిరుద్ధంగా ఇరాన్ కు టోల్ కట్టే ఎవరికి సముద్ర ప్రయాణం సురక్షితం కాదని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించారు. గతంలో వెనుజులా అధ్యక్షుడు మదురోను అణిచివేయడానికి అమెరికా అనుసరించిన నౌకాదళ దిగ్బంధనం వ్యూహాన్నే ఇప్పుడు కూడా ఇరాన్ పైన అమలు చేయాలని ట్రంప్ నిశ్చయించుకున్నారు. ఒకవేళ ఇరాన్ నౌకలను ఉన్న చోటు నుంచి కదలనీయకుండా అడ్డుకుంటే చమురు ఎగుమతులపై ఆధారపడిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూరడం ఖాయం. అయితే దీని ప్రభావం కేవలం ఇరాన్ పైనే కాకుండా అక్కడి నుంచి చమురు దిగుమతి చేసుకునే భారత్, చైనా వంటి దేశాలపైన పడుతుందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. హర్మోజ్ మార్గం ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి లాంటిదని, దీనిని మూసివేస్తే ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమవుతాయి. చర్చలు విఫలమవడానికి ఇరాన్ మొండితనమే కారణమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపించగా, అమెరికా డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయని ఇరాన్ కొట్టిపారేసింది. సరైన సమయంలో ఇరాన్ ను అంతం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యుద్ధ తీవ్రతను అమాంతం పెంచేశాయి. ఇరాన్ తన పట్టును సడలించకపోతే ఆ దేశాన్ని ఆర్థికంగా దివాలా తీయించడమే తన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దిగ్బంధనం వల్ల ప్రపంచ దేశాల మధ్య దౌత్యపరమైన ఒత్తిడి పెరగడం ఖాయం. అమెరికా నౌకలు ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో మోహరించడంతో దట్టమైన యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ట్రంప్ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు క్షేత్రస్థాయికి చేరుకున్నాయి. పర్షియన్ గల్ఫ్ లోకి ప్రవేశించాల్సిన 2 అతిపెద్ద సూపర్ ట్యాంకర్లు ఆదివారం అనూహ్యంగా వెనక్కి మళ్లాయి. మాల్టా పతాకంతో ఇరాన్ వెళ్తున్న ఆగియోస్ ఫనోరియోస్, యుఏఈకి వెళ్తున్న పాకిస్తాన్ నౌక షాల్మార్లకు హర్ముజ్ లోకి ప్రవేశించే అనుమతి లభించలేదు. దీంతో ఇరాన్ లోని లారక్ ద్వీపం సమీపం నుంచి ఈ భారీ నౌకలు యూటర్న్ తీసుకున్నాయి. ఇక అదే సమయంలో దక్షిణ కొరియాకు చెందిన మొంబాసా బి నౌకకు మాత్రమే అనుమతి లభించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరొక వైపు శనివారం గ్రీస్, చైనాలకు చెందిన నౌకలు హర్ముజ్ ను దాటడం గమనించాల్సిన విషయం అంటున్నారు పరిశీలకులు. ఇరాన్ ప్రస్తుతం ఈ జలసంధిపై తన పట్టును మరింత బిగించింది. అమెరికాను నిలువరించడానికి ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు ప్రపంచ దేశాలకు చుక్కలు చూపుతోంది. చర్చల విఫలానికి అమెరికా మొండితనమే కారణమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్ ఆరోపించారు. 40 రోజుల యుద్ధంలో తాము సాధించిన విజయాలను సుస్థిరం చేసుకుంటామని, తమ ప్రజల హక్కుల కోసం దౌత్యం విఫలమైతే సైనిక పోరాటమే మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేశామని అమెరికా చెబుతూ ఉన్నప్పటికీ శుద్ధి చేసిన యురేనియంను స్వాధీనం చేసుకోవడంలో ట్రంప్ విఫలమయ్యారన్నది కఠిన వాస్తవం. అగ్రరాజ్యాన్ని ఎదిరించి నిలబడమే కాకుండా ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించిన ఇరాన్ ఇప్పుడు హర్ముజ్ పై శాశ్వత నియంత్రణ కోసం టోల్ వసూలు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఒక చిన్న దేశం ఇంతటి శక్తివంతమైన అమెరికా సైన్యాన్ని, అత్యాధునిక ఇజ్రాయెల్ సాంకేతికతను ఎదుర్కొని తన ఉనికిని కాపాడుకోవడం ఇరాన్ విజయంగానే పరిగణించవచ్చు. ఇక ఇరాన్ లోని నాయకత్వం మార్పు చెందిన యుద్ధ కాంక్ష మాత్రం తగ్గకపోవడం అమెరికాకు అతిపెద్ద సవాలుగా మారింది. జలసంధిని మూసివేయడం ద్వారా ఇరాన్ తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తుంటే అమెరికా దానిని అడ్డుకోవడానికి తన సర్వశక్తులు ఒడ్డుతోంది. యుద్ధం మొదలైన 40 రోజులు గడిచాక విశ్లేషిస్తే అమెరికా మరియు ఇజ్రాయెల్ తమ ప్రాథమిక లక్ష్యాలను సాధించడంలో విఫలమయ్యాయని స్పష్టమవుతోంది. ఇరాన్ పాలకులను మార్చడం, యురేనియంను స్వాధీనం చేసుకోవడం వంటి లక్ష్యాలతో యుద్ధం ప్రారంభించిన ట్రంప్, నెతన్యాహులకు ఇరాన్ గట్టి పోటీనిచ్చింది. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించినప్పటికీ ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ తన పంతం వీడకుండా యుద్ధాన్ని కొనసాగించింది. అమెరికా విమాన వాహక నౌకలను సైతం వెనక్కి తగ్గేలా చేసి మిత్ర దేశాలపై దాడులు చేస్తామని బెదిరించి అమెరికాను నిలువరించగలిగింది. ఇరాన్ తన అణు కేంద్రాలను కోల్పోయినా అత్యంత విలువైన యురేనియంను భూగర్భంలో భద్రపరుచుకోగలిగింది. హర్ముజ్ జలసంధిపై గతంలో లేని విధంగా ఇప్పుడు ఇరాన్ కు పూర్తి నియంత్రణ లభించింది. ఈ మార్గంలో ప్రయాణించే ప్రతి నౌక ఇరాన్ దయ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక శక్తివంతమైన దేశం చిన్న దేశంపై విరుచుకుపడి పూర్తిగా ఓడించలేకపోతే అది ఆ చిన్న దేశం విజయం కింద పరిగణించవచ్చు.
ఆ కోణంలో చూస్తే ఇరాన్ ను ఈ యుద్ధంలో విజేతగానే అభివర్ణించవచ్చు. అయితే ఈ విజయం వెనుక భారీ మూల్యం కూడా ఉంది. యుద్ధం వల్ల వేలాది మంది ఇరాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చమురు క్షేత్రాలు, మౌలిక సదుపాయాలు దారుణంగా ధ్వంసమయ్యాయి. రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం చూస్తే ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా ఇరాన్ క్షిపణుల ప్రయోగించడం ఆ దేశ నాయకత్వ సంకల్ప బలానికి నిదర్శనం. ఇక అమెరికా ఇప్పుడు గౌరవప్రదమైన నిష్క్రమణ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం హర్మూజ్ ద్వారా ప్రపంచ చమురు రవాణాను తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. పరోక్షంగా ఈ యుద్ధం ప్రపంచ దేశాలను ఆర్థికంగా అతలాకుతలం చేసింది. ఇంధన కొరతతో అమెరికా కూడా సతమతమవుతోంది. ట్రంప్ తన మొండి వైఖరితో ఈ ప్రాంతాన్ని మరింత అస్థిరత్వంలోకి నెట్టారని విమర్శలొస్తున్నా ఆయన తన పంథా మార్చుకోవడం లేదు. మొత్తానికి పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి నిప్పుతో చెలగాటంలా ఉంది. చర్చలు విఫలమవడంతో ట్రంప్ అనుసరించబోయే నౌకాదళ దిగ్బంధనం వ్యూహం చమురు మార్కెట్లను వణికించబోతోంది. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలను కూడా అమెరికా టార్గెట్ చేయాలని చూడడం అంతర్జాతీయ దౌత్య సంబంధాలను దెబ్బతీస్తోంది. ఇరాన్ సైతం వెనక్కి తగ్గకుండా ఎర్ర సముద్రంలోని బాబెల్ మాండెబ్ జలసంధిని కూడా లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన ఈ రెండు మార్గాలు మూసుకుపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిజంగానే రాతి యుగానికి చేరుకుంటోంది. ఇరాన్ తన అణ్వాయుధ సంకల్పాన్ని వీడకపోవడం అమెరికాకు అతిపెద్ద తలనొప్పిగా మారింది. ఈ యుద్ధంలో ఇరాన్ సంపూర్ణంగా గెలిచిందా అంటే అవునని చెప్పలేం, కానీ ఓడిపోలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అగ్రనాయకత్వాన్ని కోల్పోయినా, అణుకేంద్రాలు దెబ్బతిన్నా ఇరాన్ తన ఉనికిని కాపాడుకోవడంలో సఫలమైంది. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టుల ద్వారా ఒత్తిడి పెంచుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇరాన్ పట్టుసరడం లేదు. ఇరాన్ అంటే 9 కోట్ల మంది ప్రజల సముదాయమని, వారంతా సుప్రీం లీడర్ పిలుపుతో వీధుల్లోకి వచ్చారని గాలిబఫ్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్ అంతర్గత బలాన్ని చాటుతూ ఉన్నాయి. అమెరికా తన విశ్వాసాన్ని నిరూపించుకోవడంలో విఫలమైందని ఇరాన్ ఆరోపిస్తుంటే ఇరాన్ మాట తప్పిందని ట్రంప్ మండిపడుతున్నారు. ఈ యుద్ధం పశ్చిమాసియాలో ఒక నూతన శక్తి సమతుల్యతకు దారితీస్తోంది. అమెరికా సైనిక శక్తికి, ఇరాన్ గెరిల్లా క్షిపణి వ్యూహాలకు మధ్య జరుగుతున్న ఈ పోరాటం చివరికి ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. ఇరాన్ తనపై జరుగుతున్న దాడులను తిప్పికొడుతూనే ప్రపంచ చమురు రవాణాను నియంత్రించే స్థాయికి ఎదగడం ఈ యుద్ధం ప్రపంచానికి చూపించిన అతిపెద్ద మార్పు. అమెరికా, ఇజ్రాయెల్లు తమ లక్ష్యాలను సాధించడంలో విఫలమైన మాట వాస్తవం.